ఆయుధాలు తగ్గిపోతున్నాయిగా. మనం ఏం చూస్తాం, రోజు గడిచింది, వ్యాపారం బాగా సాగింది, 500 రూపాయలు లాభం వచ్చింది, ఇది చూస్తాం మనం. నెల 1వ తారీఖు వచ్చింది, 1,00,000 రూపాయల జీతం మన అకౌంట్లో పడింది, అమ్మయ్య అనుకుంటాం. కానీ నెల రోజుల్లో మన తాలూకా ఆయు ప్రమాణం పోయింది, మళ్ళీ తిరిగి రాదని ఎవరు అనుకుంటాడండి. అలా అనుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది, ఎక్కువ మంది లేరు. అలా అనుకుంటే వాడు జ్ఞానే అవుతాడు, మహాపురుషుడే అవుతాడు. ఇందులో అనుమానం లేదు, యథార్థం నమ్మండి. కాబట్టి ఏమైపోయింది, ఆ శ్రద్ధ ఉద్యోగం యందు, వ్యాపారం యందు అద్భుతమైనటువంటి శ్రద్ధను మనకు కనబరుస్తాం. కానీ దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మాత్రం శ్రద్ధ కనబడదు. అది మనకు ఉపనిషత్తు చెప్తుంది ఒక మాట. రోజు దేవుణ్ణి ఆరాధించడం వల్ల, రోజు స్తోత్రం చేయడం వల్ల ఏం కలుగుతుంది అనేటటువంటి ప్రశ్న సమాధానం ఏమిటంటే ఆయు ప్రమాణం తగ్గిపోతుంది, ఆయుర్దాయం తగ్గిపోతూ ఉంటుంది. ఆ తగ్గిపోతూ ఉన్నటువంటి ఆయుర్దాయాన్ని రోజు ఆరాధన చేయడం వల్ల, రోజు అర్చన చేయడం వల్ల, రోజు పారాయణ చేయడం వల్ల, రోజు భగవచ్చింతన, ఇందాక నేను చెప్పినట్లుగా ఏ మనస్సు ఎక్కడికి వెళ్లకుండా కుదురుగా 15 నిమిషాలు కూర్చోవడం చూసారా, ఆ 15 నిమిషాల్లో ఆరాధన లెక్కండి. అవునా కాదు? లోపల అలుగుదల లేదండి. వాడికి 100 రకాల ప్రసాదాలు పెడితే వాడు ఏం తింటాడు? వాడు లోపల అలుగుదల ఉండాలి కదా తినడానికి, లేకపోతే లేదు. కాబట్టి మనం పారాయణ చేస్తున్నాం, శ్రద్ధగా చేస్తున్నాం, భక్తిగా చేస్తున్నాం. కానీ మన మనస్సు ఎవరు అడిగినా ఏమిటో నుండి నిలకడగా ఉండలేదండి. విష్ణు సహస్రం అంతా అయిపోతున్నది, నిలకడగా ఉండలేదు. ఇది భగవద్గీత అనే చెప్తాడు. ఎవరైతే ప్రతిరోజు ఆరాధన చేస్తారో ఆ చేసేటటువంటి వాడి తాలూకా పుణ్యం వల్ల వాడి తాలూకా ఆయుర్దాయ వృద్ధి కలుగుతుంది. ప్రతిరోజు ఉపనిషత్తు